ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సోమ రూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్మించారు. బేలమండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి పలువురు నాయకులు అభిమానులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా మైకా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ముఖ్యంగా బేలా మండలంలో ఎక్కడ తిరిగినా ఆదివాసీలు కానీ మిగతా నాయకులు కానీ రిమ్స్కి వచ్చినప్పుడు రక్తంతో ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి రావడంతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నాకు అభిమానులు కానీ కార్యకర్తలు కానీ యువకులు కానీ ఎప్పుడు మరి నేను ఇట్లా వాళ్ళతో చర్చించడం జరిగింది మండల నాయకులతో. మరి అన్న ఇతన బర్త్డే వస్తుంది, మరి రిమ్స్లో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రిమ్స్లో రక్తం దొరకలేదు, మరి అన్న ఏం చేద్దాం, మరి నాకు బర్త్డే మరి కేకులు ఇవన్నీ సంబరాలు చేసుకుంటే వేస్ట్ అన్న, మరి మంచి కార్యక్రమం ఇది బ్లడ్ డొనేషన్ క్యాంపు పెడదామని ఆలోచిస్తున్నానని మా మండల నాయకులతో డిస్కషన్ చేస్తే వాళ్ళు మేము ఉన్నాం, నువ్వు ముందుకు రా, 100% మనం విలేజ్ వైజు గ్యాదర్ చేసి పెద్ద మొత్తంలో బ్లడ్ ఇప్పిద్దామని వాళ్ళు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్యక్రమానికి మరి యువకులు మా అక్క సుగుణక్క, గజేందర్ అన్న, శ్రీకాంత్ అన్న మరి వీళ్ళు వచ్చి ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేయడంతో నాకెంతో సంతోషం ఉంది. మరి అదేవిధంగా యువకులు కూడా ప్రతి ఒక్కరు నేను అడిగిన వారు ప్రతి ఒక్కరు నేను రక్తం ఇస్తా అని ముందుకొచ్చి ఈరోజు సక్సెస్ చేసినందుకు నాకెంతో సంతోషం. మా తమ్ముడు యూత్ కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ సోమ రూపేష్ రెడ్డి గారి 36వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు అతని జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, యూత్ కాంగ్రెస్ అంటే సోమ రూపేష్ రెడ్డి అంటేనే యూత్ కాంగ్రెస్. ఎందుకంటే రాష్ట్రంలో ఏ యూత్ కాంగ్రెస్ చేయని విధంగా అతను ఇండివిజువల్గానే ఎన్నో ప్రజల యొక్క కష్టాలను ఆఫీసర్ల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ చేరవేయడము, అదేవిధంగా రిమ్స్ హాస్పిటల్లో ఎవరికైనా రక్తము అవసరం ఉంటే అర్ధరాత్రి కూడా దాదాపుగా సంవత్సరానికి 200-300 యూనిట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు